పాట సంఖ్య 115, పాతది కొత్త దాంట్లో 117. పాట సంఖ్య 19.
రండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆరాధనలో ప్రవేశించే మనకు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఆరాధనలో ప్రవేశించే మనకు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రెండు మోపులు పైకి వెళ్తాం. రెండు పైకి రెండు వస్తే మంచిగా వస్తాయి. ఒకటి బాగా వచ్చింది నాకు గొంతు, ఇంకోటి రెండు మైకులు సరే. సరే, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక దాని మీద అయితే క్లారిటీ ఉంది, రెండు అయితే కన్ఫ్యూజ్ అవుతుంది. చెప్పే కదా, రెండో గొంతు నా మైకు, మొదటిది ఇది. రండి, ప్రభు యొక్క వాక్యంలో నుంచి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయము ఎన్నో వచనము? 38వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం.
ప్రభు వారి యొక్క వాక్యాన్ని మనం ప్రభు గురించి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసు ప్రభు వారి గురించి తెలియపరచబడినటువంటి మాట ఏంటంటే, ప్రభు అంటున్నాడు, నేను నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు రాలేదు. మరి ఎందుకు వచ్చాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చాడు? తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకం నుండి దిగి వచ్చానని చెప్తున్నాడు. ఎక్కడి నుండి? పరలోకం నుండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే, ప్రభు ఏం చేశాడంటే పరలోకం నుండి దిగి వచ్చాడని మనం చూస్తున్నాం. నిన్నదిన కూడా ఆరాధనలో కూడా ప్రభు పరలోకం నుండి దిగి వచ్చి ఏమి ఇచ్చాడన్నది ఒక 7 విషయాలు చూసాం. తర్వాత రెండోసారి మళ్ళీ పరలోకం నుండి రాబోతున్నాడు, ఏమిస్తున్నాడు అన్నది 7 విషయాలు చూసాం. గుర్తుండే ఎవరికైనా? కష్టం. సరే, ఈరోజు చూద్దాము. నిన్న దినం చూసిన వాటిలో అనేకమైన విషయాలు ఉన్నాయి. 1 సిద్ధపడాలా, 2 ప్రభు కొరకు ఎదురు చూడాలా, 3 ఇంకా చెప్పాలంటే చాలా కోణాలు. నిన్న దినం రక్షించబడిన వారిని, పరిశుద్ధుల్ని, ఎదురు చూసిన వారిని, ఇంకా యోగ్యులని, ఇంకా సిద్ధపడిన వారిని పరలోకం నుండి వచ్చి ప్రభు ఇక్కడ తీసుకెళ్తున్నాడు అని మనం చూస్తూ వచ్చాం. అయితే ఈరోజు మనం ప్రభు యొక్క జన్మదినం. ఎవరి జన్మదినం ఇది? ప్రభు యొక్క జన్మదినం. మనది కాదు, ప్రభు యొక్క జన్మదినం. అంటే అర్థం ఏంటంటే, ఈ లోకానికి పరలోకం నుండి ప్రభు దిగి వచ్చినటువంటి దినం. అర్థమవుతుందండి? ఈ లోకానికి పరలోకం నుండి ప్రభు దిగి వచ్చినటువంటి దినం. ఈ దినమన్నది చాలా ప్రత్యేకమైనది. ఈ దినం ఎలాంటిది? చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి దేవుడు మొదటే మరియతో కూడా మాట్లాడుతూ వస్తాడు. అనేక విషయాలు కూడా మరియతో కూడా దేవుడు చెబుతూ వస్తాడు. ఏమని చెబుతాడు? అమ్మా, నేను గర్భంలో ఒక బిడ్డను పెడుతున్నాను, పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరిస్తున్నావు, పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరిస్తున్నావు. పుట్టబో శిశువు ఎలాంటి వాడు? పుట్టబో శిశువు ఎలాంటి ఆయన చెప్పండి, ఎవరికైనా తెలుసా? ఎలాంటి ఆయన? పరిశుద్ధుడు. కాబట్టి ఎలా పరిశుద్ధుడని ఎక్కడ రాయబడుతూ వచ్చింది? లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని ఒక మాట అందరం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. 35. దూత పరిశుద్ధాత్మ నీ మీద వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఏమన్నా పడుతుందండి? పరిశుద్ధుడై దేవుని కుమారుడని అనబడుతుందంట. కానీ దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి మొదటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పరలోకం నుండి దిగి వచ్చాడు. ఎలా దిగి వచ్చాడంటే పరిశుద్ధుడిగా దిగి వచ్చాడు. ఎలా దిగి వచ్చాడు? పరిశుద్ధుడిగా. ఆయన ఈ లోకానికి వచ్చిన ఒక కారణం ఏంటంటే పరిశుద్ధుడిగా దిగి వచ్చాడు ఆయన ఈ లోకానికి. సో పరిశుద్ధుడి గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. మరియతో చెబుతున్నాడు కదా, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరిస్తావు. పుట్టబో శిశువు ఎవరంటే పరిశుద్ధుడు. ఈ లోకానికి పరలోకం వీడి పరలోకం నుండి దిగి వచ్చిన ప్రభు ఎలాంటి వాడంటే పరిశుద్ధుడు. ఎలాంటి వాడైనా పరిశుద్ధుడు. అంటే మనమెవరమే? కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 1వ వచనంలోనే చెబుతున్నాడు దావీదు. క్షమించండి, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనంలో ఏమని చెబుతున్నాడు దావీదు? మనం ఎవరు? మనం దావీదు చెబుతున్నాడు 5వ వచనం అన్న. కాబట్టి కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనం. నేను పాపంలోనే పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. కాబట్టి మానవుని యొక్క పుట్టుక భూమి మీదకి వచ్చినప్పుడు మానవుని యొక్క పుట్టుక ఎలా ఉందో తెలుసా? మానవుడు భూమి మీద పుట్టినప్పుడు ఎలా ఉందో తెలుసా? బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నేను పాపంలోనే పుట్టినవాడును. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననం చూసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో చూసినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరిస్తావు. పుట్టినటువంటి బిడ్డ లాంటి వాడంటే పరిశుద్ధుడు. ఎటువంటి ఆయన? పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఈరోజు అర్థం చేసుకోవాల్సిన ఒక కోణం ఏంటంటే, మన కొరకే పరలోకం వీడి పరలోకం నుండి దిగి వచ్చిన ప్రభు ఎలాంటి వాడంటే పరిశుద్ధుడు. ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. అందుకే ఒక మాట, పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన వాడు.
ఏమంటాడు పౌలు? పాపుల్లో చేరక ఎక్కడ రాయబడుతూ వచ్చింది? అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, ఏమంటాడు? ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినటువంటి వాడు. మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన పరిశుద్ధుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి పరలోకం వీడి ఈ లోకానికి ఎందుకు ఎలా జన్మించాడంటే పరిశుద్ధుడు ఈ లోకానికి అడుగు పెడుతూ వచ్చాడు. అందరూ క్రిస్మస్ అనేది జరిపించుకుంటూ వస్తాం, కొత్త బట్టలు వేసుకుంటాం, మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటాం, ప్రభు చిత్తం అయితే మంచి చికెనో మటనో వండుకుంటాం, ఇంకా ప్రభు చిత్తం అయితే దాన్ని తినడానికి కూడా ప్రభు ఇష్టపూర్వకంగా తింటాం. విషయం ఏంటో చెప్పంటారా? యేసు ప్రభు ఈ లోకానికి జన్మించింది, ఈ లోకానికి జన్మించింది కొత్త వస్త్రాలు మనం వేసుకోవడానికి కాదు. అంటే వేసుకోవద్దే నేను అన్నాను, కొత్త వస్త్రాల కోసం కాదు. మనకి ఎందుకు ఈ లోకానికి యేసు ప్రభు జన్మించాడంటే ఆయన నూతనమైన వస్త్రాలు, రక్షణ వస్త్రాలు మనకు ధరింపజేయడానికి ఈ లోకానికి జన్మించాడు. అయితే యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎలా పరలోకం వీడి వచ్చాడంటే పరిశుద్ధుడిగా ఈ లోకానికి జన్మించాడు. ఎలా జన్మించాడు? పరిశుద్ధుడిగా. మరి మన జన్మ ఎలాంటిది? కీర్తన 51:5 దావీదు అంటాడు, నేను పాపంలోనే పుట్టినవాడును. మానవుడి యొక్క జన్మ ఎలాంటిది? ఇంకేమంటారు తెలుసా? నా తల్లి నన్ను గర్భంలో పాపంతోనే గర్భం ధరించాను. మన పుట్టుక, మనం ఈ లోకానికి వచ్చిన విధము చూడగా పాపముతో కనబడినటువంటి బిడ్డలు. ఒకటి యేసు ప్రభు వారు తల్లి గర్భం నుండి వచ్చాడు, మనము తల్లి గర్భం నుండి వచ్చాము. మనం ఎట్లా పాపులం అయ్యాము, ఆయన ఎట్లా పరిశుద్ధుడయ్యాడు? ఉందా లేదా డౌట్? మనము తల్లి గర్భం నుండే వచ్చింది, అవునా కదా? తల్లి గర్భం నుండే మనం వచ్చాం. అయితే తల్లి గర్భం నుండి మనం వచ్చినప్పుడు మనం ఎట్ట పాపులం అయ్యాము, ప్రభు ఎట్ట పరిశుద్ధుడయ్యాడు? ప్రభు కూడా తల్లి గర్భం నుండే వచ్చింది. ఇద్దరికి వ్యత్యాసం ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననము కంటే ముంగట మన జననం గురించి ఆలోచిస్తే, మనం పుట్టాలంటే తల్లిదండ్రుల యొక్క కలయికలో పుడతాం. మనం తల్లి తండ్రి ఇద్దరు కలిసిన విధానాన్ని బట్టి, శరీరాలు కలవటాన్ని బట్టి పిల్లలు అనేది పుడుతూ వస్తారు. ఇది శరీర కలయికలో ఇద్దరు వ్యక్తులు కలిస్తే, ఒక స్త్రీ పురుషుడు కలిసిన విధానాన్ని బట్టి, సంసార యోగాన్ని బట్టి పుట్టేటటువంటిది మానవుని యొక్క జన్మ. యేసు ప్రభువు యొక్క జన్మ ఎలాంటిదంటే ఆయన తల్లి గర్భంలో పుట్టాడు. మనం పుట్టిన పుట్టుకలో తండ్రి యొక్క కణాలు మనలో ఉంటాయి. ఒక స్త్రీ గర్భం ధరించాలంటే కణములు అవసరం, ఎక్స్ కానీ వై కణాలు కానీ అవసరం. ఈ రెండిట్లో ఎక్స్ కణాలు కానీ వై కణాలు అంటే ఒకరేమో ఆడపిల్లలు, ఒకరేమో మగపిల్లలు అని అర్థం. ఈ కణములు అన్నవి స్త్రీలోకి ప్రవహించడం ద్వారా స్త్రీ గర్భవతి అవుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువు యొక్క జననం ఎలాంటిదంటే తల్లి అయిన మరియ యొక్క గర్భమును దేవుడు దర్శించి ఆమె గర్భమును తెరిచి ఆమె గర్భంలో ఒక శిశువును పెడుతూ వచ్చాడు. పెట్టినవాడు పరిశుద్ధుడు, ఆమె కన్యకగానే ఉంది. కాబట్టి ఈ లోకానికి అరుదించేంత వరకు కూడా ఏ పురుషుడు ఆమెను కూడల, అంత పరిశుద్ధంగా ఉంటూ వచ్చింది. అంటే పురుషుడు కలయికలో లేకుండా దేవుని ఆత్మ ద్వారా తన యొక్క గర్భంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ చేత పుట్టించి ఆ బిడ్డని ఈ లోకానికి అరుదించేదట్టు చేస్తూ వచ్చాడు. ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది, మన పుట్టుకలో ఏం లేదు. అందుకే పుట్టబోపు శిశువు ఎలాంటి వాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. కలిగిస్తున్నారు బాబు వైపు. కాబట్టి పుట్టబో శిశువు ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. కానీ పరిశుద్ధుడు ఈ లోకానికి పుట్టి, పరిశుద్ధుడు ఏం చేశాడు? ఈ లోకానికి పుడుతూ వచ్చాడు. పరిశుద్ధుడైన పుట్టి పరిశుద్ధతను మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. పరిశుద్ధత ద్వారా మనకి ఏం వస్తున్నాయంటే 7 అంతల ఆశీర్వాదాలు వస్తున్నాయి. ఎన్ని వస్తున్నాయి? 7 అంతల ఆశీర్వాదాలు. మేము అప్పుడు 12 అయిపోయినట్టు. సరే, 7 అంతల ఆశీర్వాదాలు ప్రభు మనకి ఇస్తున్నాడు. తాను పరిశుద్ధుడికి లోకానికి పుట్టడం ద్వారా 7 అంతల ఆశీర్వాదాలు మనకి ఇస్తున్నాడు. ఏంటి ఆ 7 అంతల ఆశీర్వాదాలు? మనం చూడమనుకు వచ్చిన ప్రార్థన చేసుకున్నాం. ప్రభు నిమిత్తమై, ప్రభు నిమిత్తం కొరకై మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పుడు ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీద నిష్ప్రయాసమైన వారిని ఒప్పుకుంటూ
దాసు యజమానుల వైపు చూసినట్టు, దాసుడు యజమానుల వైపు చూసినట్టు మా కళ్ళు మీ వైపు చూస్తున్న సహాయం అనుగ్రహించండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం విప్పి పట్టుదలకు విస్తారమైన పరిశుద్ధాత్మను అభిషేకించండి. పైన ఉన్న అభిషేక్తుడు, కింద ఉన్న అభిషేక్తును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు నడిపింపు దయచేయమని. దేవ ఇక్కడ కూర్చొని ప్రజలకు నేను వాక్యం అందిస్తాను అర్హత లేని వాడిని, జ్ఞానం లేని వాడిని ఒప్పుకుంటున్నాను. వారికంటే నేను జ్ఞానవంతుడు కానని ఒప్పుకుంటున్నాను. నాకంటే విశిష్టమైన జ్ఞానం కలిగిన వారు కింద కూర్చున్నారని ఒప్పుకుంటున్నాను. దేవా, వారి జ్ఞానములకు సరిపోయే మాటలు నేనైతే ధ్యానించలేను. కాబట్టి మీరే తెరవని ఆకాశం అనుగ్రహించి ఆకాశం విప్పి పట్టజలంతో విస్తారమని పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రజలకు అవసరమైన మాటలు అనుగ్రహించండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపు మీరు మాకు దయచేయమని మీకు అప్పచెబుతూ వచ్చిన ప్రజలను బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారు త్వరబడి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించమని, ఎవరైతే అపాయానికి వెళ్ళి ప్రమాదం జరపకుండా సాయం చేయమని, మేలు చేస్తున్నాం ప్రతి ఒక్కరు తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మన ఈ లోకానికి ఎలా జన్మిస్తూ వచ్చాడు? పరిశుద్ధుడిగా ఈ లోకానికి జన్మిస్తూ వచ్చాడు. మన జన్మ ఎలాంటిది? తల్లి గర్భం నుండి మనం ఎలా వచ్చాము? పాపంతో ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువారు తల్లి గర్భం నుండి ఎలా వచ్చాడు? పరిశుద్ధుడికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధుడికి ఈ లోకానికి వచ్చి తన పరిశుద్ధతను మనకు అనుగ్రహిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తన పరిశుద్ధతని మనకు అనుగ్రహిస్తున్నాడు. మనం పరిశుద్ధులుగా ఎలా అవుతున్నాము? ఒక పవిత్రులైన పరిశుద్ధులైన ఉంటాయి కదా. ఎలా అవుతున్నాము పవిత్రులుగా పరిశుద్ధులుగా అంటే, మొదటి యోహాను రాసిన పత్రిక 1:7 మనం అనేక మార్లు చదువుతూ వస్తాం. ఏమని? యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేస్తుంది. అంటే అర్థం ఏంటి? మనం పవిత్రులుగా కానీ పరిశుద్ధులుగా కానీ అవుతున్నామంటే కారణం ఏంటి? ప్రభువారి యొక్క రక్తం. ఎవరి రక్తము? మన రక్తం కాదండి. ప్రభువారి యొక్క రక్తం ద్వారా మనం పరిశుద్ధులుగా చేయబడుతూ వస్తున్నాం. అయితే ఇక్కడ ఒక మాట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన పుట్టిందే పరిశుద్ధుడిగా పుట్టాడు, మనకు పరిశుద్ధతను ఇస్తున్నాడు. పరిశుద్ధత ద్వారా మనకి ఏం వస్తుందంటే 700 ఆశీర్వాదాలు వస్తున్నాయి. రండి దాంట్లో మొదటి మాటను చూద్దాం. పరిశుద్ధత ద్వారా మనకి ఏమొస్తుంది? మొట్టమొదటి మాట చూసినట్లయితే 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం. ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి. మొదటి వచనం దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషములను నుండి మనల్ని ఏంటక్క చదివేసినప్పుడు ఫస్ట్ స్పీడ్గా చదివారు, లాస్ట్లో తగ్గించేస్తున్నారు. ఒకటే స్పీడ్గా చదివేసాడు. కాబట్టి ఏమని రాయబడుతూ వచ్చింది? డౌట్తో చదవద్దు, సంతోషంగా చదవాలి. ఏమని రాయబడుతూ వచ్చింది? పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకొనుచున్నాము. కాబట్టి పరిశుద్ధత ద్వారా మనకు జరిగే మొదటి ధన్యత, ఆశీర్వాదం ఏంటంటే, మనల్ని మనం పరిశుద్ధత ప్రభు ద్వారా పొందడం ద్వారా పవిత్రులుగా చేసుకుంటున్నాం. ఎలా చేసుకుంటున్నాము? పవిత్రులుగా. మనం పవిత్రులుగా అవుతున్నామంటే పరిశుద్ధతే. ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుని లోకాన్ని పంపించడం ద్వారా, యేసు ప్రభువారు పరలోకం విడిచిపెట్టి లోకానికి దిగి రావటం ద్వారా, దిగి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధుడిగా ఉండటం ద్వారా, ఆయనలో ఉన్న పరిశుద్ధత మనకు అనుగ్రహించడం ద్వారా, మనం పొందిన పరిశుద్ధత ద్వారా మనకు ఏమవుతుంది అంటే పవిత్రులుగా చేయబడుతున్నాం. మనం పొందిన పరిశుద్ధత ద్వారా ఏమవుతుంది? పవిత్రులుగా చేయబడుతూ వస్తున్నాం. ఈరోజు మనకు పరిశుద్ధత లేకపోతే, పరిశుద్ధత అన్నది మనలో ఉండకపోతే పవిత్రులమి అన్న పేరు మనకు ఉండదు. పరిశుద్ధత మనకు ప్రభు ఇవ్వటం ద్వారా, ఆయన పరిశుద్ధుడికి లోకానికి దిగి రావటం ద్వారా, ఆయనలో ఉన్న పరిశుద్ధత మనకు అనుగ్రహించడం ద్వారా మొట్టమొదటి మనం ఎలా అవుతున్నామంటే పరిశుద్ధత ద్వారా ఏం జరుగుతుందంటే పవిత్రులుగా చేయబడుతున్నాం. ఒక ప్రత్యేకమైన పవిత్రులుగా ఉంటున్నాం. రెండు, పరిశుద్ధత ద్వారా ఏం జరుగుతుంది? రండి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మరియు చూడండి అన్న, అందరూ చూడండి. మొదటి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మరియు
మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనిత్యముగాను ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగనే మీరును ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొందిన వర్ధిల్లినట్లు ప్రభు దయచేయుగాక. పరిశుద్ధత ద్వారా ఏం జరుగుతుంది అని మనం చూసినట్టు అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3:12 ప్రకారం పరిశుద్ధత ద్వారా అనింద్యమైన వారిగా ఆయన మనల్ని స్థిరపరుస్తున్నాడు. అనింద్యులు అంటే అర్థం ఏంటి ఏమన్నా తెలుసా? ఆ నింద లేని వారు. ఇంకా 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 చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి. నిష్కలంకుడు అంటే అర్థం ఏంటి? అది అలాగే వచ్చింది. ఇంకా అనింద్యుడు అంటే నిర్దోషి అన్న. ఇవన్నిటికీ ఒకటే లక్షణం ఏంటంటే పరిశుద్ధత. వీటన్నిటికీ ఒకటే లక్షణం ఏంటది? ఇవన్నీ ఒకటే దాంట్లో ఇమర్చబడుతూ వస్తున్నాయి. అనింద్యము, నిర్దోషత్వము, నిష్కలంకతత్వము, ఇంకా ఇంకా అనేక విషయాలు కూడా కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా పరిశుద్ధతలో ఇమిడి ఉన్నాయి. పరిశుద్ధత ద్వారా మానవుడికి ఏం చేయబడుతుందంటే ఒక అనింద్యమైన వాడిగా, నిందలు లేనివాడిగా, లోపము లేనివాడిగా, బలహీనత లేనివాడిగా, ఏ బలహీనత లేనటువంటి వాడిగా పరిశుద్ధతను బట్టి పొందుతున్నాడు. ఒక వ్యక్తిలో పరిశుద్ధత ఉండడం ద్వారా, ఒక వ్యక్తి పరిశుద్ధత కలిగి ఉండడం ద్వారా, మొట్టమొదటి ఒక వ్యక్తి పరిశుద్ధత కలిగి ఉండటం ద్వారా పవిత్రులుగా చేయబడుతున్నాడు. ఒక వ్యక్తి పరిశుద్ధత కలిగి ఉండడం ద్వారా, పరిశుద్ధత ద్వారా అనింద్యులుగా అంటే నిందలేని వాడిగా, ఎలాగూ నిందలేనటువంటి వాడిగా, ఇంకో రీతిలో చెప్పాలంటే లోపము లేని వాడిగా, ఏ లోపము లేనటువంటి వారిగా ప్రభు అన్నాడు. ఏమన్నాడు? నాలో పాపం ఉందని మీరు స్థాపించగలరా? నాలో పాపం ఉందని మీరు స్థాపించగలరా? ఎందుకు అడుగుతున్నాడు? నాలో పాపం అనే లోపం మీకు కనబడుతుంటే మీరు దాన్ని స్థాపించండి. యేసు ప్రభువులో ఉన్న పరిశుద్ధత, యేసు ప్రభువులో ఉన్న పరిశుద్ధతను బట్టి ఆయనలో లోపము కనబడలేదు, లోపం కూడా లేదు. అదే లోపం లేని వారుగా, అదే లోపం లేనటువంటి ప్రజలుగా ప్రభువును సిద్ధపరచడానికి, ఆ లోపం లేని, బలహీనత లేని, ఎవరు కూడా మన వైపు ఏదైతే చూపడానికి అర్హత లేని ప్రజలుగా మనం సిద్ధపరచడానికి పరిశుద్ధుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు ప్రభు. ఎందుకు దిగి వచ్చాడు? పరిశుద్ధుడిగా. ఆయన పరిశుద్ధత ద్వారా అనిందులుగా, లోపము లేని వారిగా. మనలో వాస్తవానికి ఎన్ని లోపాలు ఉండవు? బయట ఎవరన్నా ఉంటారన్నా? బయట ఎవరన్నా కూర్చున్నారా? యవనస్తులు కానీ ఎవరైనా? చిన్నపిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు, కొద్ది మందిలో పంపించండి. ఎవరైనా పెద్దలు ఎవరైనా పెద్దగా ఉండవు, వయసులో పెద్ద అయిన పిల్లలు అటు ఇటు తిరుగుకోకుండా లోపల పంపించండి. బైబిల్ ఏమని శ్రమిస్తుందో తెలుసా? లోపము లేని వారుగా, అనింద్యులుగా, లోపము లేని వారుగా. ఏ లోపము కూడా కనబడుకోకుండా ఉండేది, కాపు కాసే దాపు చేసేది ఏంటంటే పరిశుద్ధతే. ఆయన పరలోకం నుండి పరిశుద్ధుడిగా ఎందుకు దిగి వచ్చాడంటే, పుట్టవో బిడ్డ పరిశుద్ధుడు ఎందుకు రాయబడుతూ వచ్చిందంటే, ఆయన ఎందుకు పరలోకం నుండి దిగి వచ్చాడంటే మనకు పరిశుద్ధత ఇవ్వడానికి. పరిశుద్ధత ద్వారా పవిత్రులుగా చేయబడుతున్నాం. పరిశుద్ధత ద్వారా ఏం చేయబడుతున్నాం? లోపము లేని వారు ఉండడం. వాస్తవానికి మనలో ఎన్నో లోపాలు ఉంటాయి. అంటే దేహంలో ఉన్న లోపాల గురించి నేను అంటలేదండి. ముక్కు వంకర ఉందా, మూతి వంకర ఉందా, పన్ను ఎత్తు ఉందా, తక్కువ ఉందా, ఇది కాదు లోపాలు. మన జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో, లేదంటే ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి జీవితంలో ఎన్ని లోపాలు ఉంటాయి. ఏ లోపము లేని వారిగా, లోపమే కనబడుకోకుండా పూర్తిగా పరిశుద్ధతలో ప్రభు మనల్ని నింపడానికి ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధుడిగా ఎందుకు ఈ లోకానికి ప్రభు దిగి వచ్చాడంటే మనలో లోపము లేని వారిగా చేయడం. మనలో ఏ లోపం ఉండకోకుండా, ఏ లోపం లేకుండా ఎందుకు చేస్తున్నాడు ప్రభు? ఎందుకు ఏ లోపం లేకుండా చేస్తున్నాడంటే, ఒక దినాన మనం సంఘంగా ఎత్తబడినప్పుడు దేవదూతలు ఎదుట దేవుడు మనల్ని చూపించబోతున్నాడు. ఎవరి ఎదుట? దేవదూతలు. దేవదూతలు ఎలా ఉంటారు? దేవదూతలు ఎలా ఉంటారు తెలుసా? చూసారు ఎప్పుడన్నా? పరిచయం ఉందా? కొన్ని మాట్లాడారు ఎప్పుడన్నా? మాట్లాడలేదా? చూడలేదా? పరిచయం కూడా లేదైతే? సరే, మంచిదైతే.
కాబట్టి దేవదూతలు ఎలా ఉన్నారు? యెషయా గ్రంథంలో మనం చూస్తే 6వ అధ్యాయం 3వ వచనంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభువుని ఆరాధిస్తున్నారు. వీళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధులని ఎక్కడ ఆరాధిస్తున్నారు? ఎక్కడ ఆరాధిస్తున్నారు? దేవుని యొక్క మహోన్నతమైన స్థలములో దేవుని ఘనపరుస్తూ వస్తున్నారు. దేవుడు ఉండే స్థలంలో దేవదూతలు ఉన్నారంటే వాళ్ళు ఎలా ఉన్నారు? దేవుడు పరిశుద్ధుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు పరిశుద్ధులుగా ఉన్నారు. పరిశుద్ధులు లేకుండా దేవుని రాజ్యానికి దేవుని కనపరుస్తారా? అందుకే యోధా పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదివినట్లయితే తమ ప్రధానత్వాన్ని నిలుపుకొనక పోగొట్టుకున్నవారు కటిక చీకటిలో బంధించబడి ఉన్నారని బైబిల్ రాయబడుతూ వచ్చింది. నేటికి శిక్ష కొరకు, తీర్పు కొరకు ఆ పాపం లోపల రమ్మని వెళ్తున్నారు పాప ఎవరు? కాబట్టి తీర్పు కొరకు కటిక చీకట్లో నిత్య పాశములో బంధించబడి ఉన్నారంట. అది మీరు యోధా పత్రిక చదివితే, యోధా పత్రిక అన్నది తెలుసా? రండి, యోధా పత్రిక ప్రకటన గ్రంథానికి ముంగట ఉండేది యోధా పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలం విడిచిన దేవదూతలు మహాదినము జరుగు తీర్పు కొరకు కటిక చీకట్లో నిత్య పాశములో ఆయన బంధించి భద్రము చేసి ఉన్నాడు. ఎక్కడున్నారు ఈ దేవదూతలు? ఎక్కడ నివసిస్తున్నారు? నిత్య పాశంలో, నిత్య నరకం వరకు కటిక చీకట్లో ఉన్నారు. మరి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న దేవదూతలు ఎక్కడ ఉన్నారు? దేవుని దగ్గర నుండి పరిశుద్ధులని మానవ రేయబగలు ఆరాధిస్తూ వస్తున్నారు. అర్థమవుతుందండి? ప్రధానత్వాన్ని కోల్పోయిన దేవదూతలేమో కటిక చీకట్లో ఉన్నారు. దేవుడిచ్చిన ప్రధానత్వాన్ని కాపాడుకున్న దేవదూతలు ఎక్కడ ఉన్నారు? ప్రభుని ఆరాధిస్తూ ఉంటారు, ప్రభుని స్తుతిస్తూ ఉంటారు. అదే మన యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదివినట్లయితే పరిశుద్ధులని మానక రేయింబగలు గాన ప్రతిగానములతో చేస్తూ వస్తున్న అనుభవాన్ని మనం యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తున్నాం. ఏమంటారు? పరిశుద్ధుడు సర్వలోకమైన మహిమతో నింపబడి ఉందని దేవుని యొక్క మహిమను బట్టి దేవుని ఆరాధిస్తున్న వారు ఉంటారు. ఎవరి దేవదూతలు? పరిశుద్ధులు. ఎవరు? పరిశుద్ధులైన దేవదూతలు దేవుని ఆరాధిస్తూ వస్తున్నారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారందరూ ఎవరు? కరెక్ట్గా చెప్పండి. ఎవరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ? కొద్దిగా మట్టితో కలిసినట్టుందా? ఎవరి పరిశుద్ధులు? 4-5 సార్లు అడిగితే పూర్తి కన్ఫ్యూజ్ అయిపోతారు అనుకోండి మీరు. పరిశుద్ధులే. ఎవరిలంటే పరిశుద్ధులే. పరిశుద్ధులు ఏం చేస్తారు? చెప్పండి. పరిశుద్ధులు ఏం చేస్తారు? దేవుణ్ణి ఏమని ఆరాధిస్తారు? పరిశుద్ధుడు అని ఇక్కడ రాయబడుతున్నాడు. పరిశుద్ధ సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది. గానం ప్రతిగానములు చేస్తున్నారు. ఆ పాటల ద్వారా, ఆరాధన ద్వారా దేవుని కనపరిచేవారు ఉన్నారు. ఎవరు వీళ్ళు? పరిశుద్ధులు. ఇప్పుడు కూర్చున్న వారు పరిశుద్ధులైతే దేవుని ఆరాధన చేస్తారు. మనం అందరం పరిశుద్ధులే కదా. ఏం చేయాలి మరి? పరిశుద్ధుని గాన ప్రతిగానములతో పరలోకం నుండి మన కొరకై దిగి వచ్చిన పరిశుద్ధుని ఆరాధించాలి. ఎట్లా పడితే అట్లా ఆరాధన చేయడం కాదు. ఏదో ప్రతి ఆదివారం వస్తున్నాం, ప్రతి క్రిస్మస్ సంవత్సరానికి ఒకసారి వచ్చి హోరేంలో కనపడుతూ ఉన్నట్టు వచ్చి ఆరాధన చేయొద్దు. యథార్థమైన రీతిలో పరిశుద్ధుడికున్న లక్షణాలు కలిగి ఒక పరిశుద్ధతతో ప్రభుని ఆరాధించాలి. ప్రతి ఆదివారం చేసి ఆరాధన చేస్తారు కొంతమంది. ప్రభా ఏమి ఇచ్చినా నీకు రుణస్తున్నానయ్యా. ఎన్ని వారాలు అలా చెబుతా? పరిశుద్ధుడా ప్రభా నువ్వు గొప్పవాడవయ్యా, నా పాపలు ఉన్నప్పుడు రక్షించుకున్నావు. పోయిన వారం కూడా అదే చెప్పావు, ఈ వారం అదే చేస్తావు. ప్రభు ఒకప్పుడు నేను లోకంలో ఉండా, పోయిన వారం లోకంలోనే ఉండవు, ఈ వారం కూడా ఉండవా? పోయిన వారమే లోకంలో ఉండే నేను ఆరాధన చేస్తున్నావు, మళ్ళీ వచ్చిన వారంలో మళ్ళీ ఎందుకు ఆరాధన చేస్తున్నా? అంటే మళ్ళా లోకంలోనే నడిచిపోయావని అర్థం. మళ్ళీ ఈ వారం కూడా లోకంలో ఉండేవని అర్థం. నువ్వెవరివి? ఒక పరిశుద్ధుడివి. పరిశుద్ధత నీకు ప్రభు ఇచ్చాడు. అది ఇవ్వటం కొరకే పరలోకం వీడి లోకానికి దిగి వచ్చాడు. నేను నీకేమి ఇచ్చినారని వస్తున్నాయి ప్రభా. ఏమి ఇవ్వలేవా? ఏమి ఇచ్చినారని వస్తున్నాయి అంటే ఏమి ఇవ్వలేవు అనమాట. ఆరాధన కూడా చేయలేవు అనమాట. అయితే ఏమి ఇవ్వలేనంటే ఆరాధన కూడా చేయలేవనే అర్థం. అవునా కదా? ఏమి ఇవ్వలేనంటే ఏమిట్లో అన్నీ ఉన్నాయి. ఏమిట్లో అన్నీ లేవా? ఒక కూర అంటే కూరలో ఉప్పు ఉండింది, కారం ఉండింది, నూనె ఉండింది, ఉల్లిపాయలు ఉల్లిగడ్డలు ఉంటాయి,
టమోటాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి దాంట్లో. ఒక కూర అంటే ప్రత్యేకంగా ఉండదు, అన్నీ కలగలిపి ఉంటాయి, అన్నీ కలగలిపి ఉంటాయి. ఏమి ఇవ్వలేనంటే ఆరాధన కూడా ఇవ్వలేమని అర్థం. సిగ్గు కాదు మనకి? పరిశుద్ధులం అయ్యి ఉండి పరిశుద్ధుని ఆరాధించలేక ఏమి ఇవ్వలేమని అంటున్నామంటే ఎంత అవమానం, ఎంత అవమానమే తెలుసా? దేవదూతలు ఏం చేస్తున్నాయి? ఇస్తున్నాయి ప్రభుకి, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధుడు అని సంతోష గానములతో ప్రభుని ఆరాధిస్తున్నారు. చాలామంది ఆరాధన చేస్తారు. ఎట్లాంటి ఆరాధన చేస్తారంటే ఆరంభించింది 11 గంటలకి, మీరు టైం కూడా చూడదు. కాబట్టి ఎట్లా ఆరాధన చేస్తారు తెలుసా? ఏదో చెయ్యాలన్న ఆరాధనతో. కొంతమంది అందరూ వింటున్నారని భారంతో ఆరాధన చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో ఈరోజు నేను మందిరంలో ఆరాధన చేయాలి అందరితో పాటు అనే ఆలోచనతో చేస్తారు. కొంతమంది అందరికంటే ఎక్కువ స్వరంతో పెద్ద గొంతుతో నేను ఆరాధన చేయాలనుకుంటాం, నాలాగా. ఇంకా అనేక కోణాలు ఉంటే మనం ఆరాధన చేయాలంటే, అసలు ఆరాధన చేయాలంటే దేవుని మహిమ మనలో నింపుకొని పరిశుద్ధతతో ప్రభువుని ఆరాధన చేయాలి. ఎలా పడితే అలా ఆరాధన చేయడం కాదు. పరిశుద్ధత ప్రభు మనకి ఎందుకు ఇచ్చాడు? పరిశుద్ధత ఇవ్వడానికి పరలోకం వీడి పరిశుద్ధునికి లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పరిశుద్ధత ఇవ్వడానికి. ఆ పరిశుద్ధత ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలా? పరిశుద్ధులైన దేవదూతలు ఏం చేస్తున్నారు? పరిశుద్ధుని ఆరాధిస్తున్నారు. మరి మనం ఏం చేయాలా? పరిశుద్ధుని మనం కూడా పరిశుద్ధుని ఆరాధించాలి. ఒక పరిశుద్ధుడు మరొక పరిశుద్ధుని ఆరాధిస్తున్నాడంటే ఎంత ఘనమైన విషయం తెలుసా? ఎంత అద్భుతమైన విషయమే తెలుసా? ఒక పరిశుద్ధుడు మరొక పరిశుద్ధుని ఆరాధిస్తున్నాడంటే, పరిశుద్ధుడు ఏ పరిశుద్ధుడైతే ఆరాధించబడుతున్నాడో మరొక పరిశుద్ధుడు ఆరాధిస్తుంటే ఆ పరిశుద్ధుడు తొంగి చూస్తాడు. బా, పరిశుద్ధుడు నన్ను ఆరాధిస్తున్నాడు, నేను పరిశుద్ధుని, ఇంకొక పరిశుద్ధుడు నన్ను ఆరాధిస్తున్నాడని తొంగి చూస్తాడు. ఎందుకు? ఆరాధన బట్టి. పరిశుద్ధత ద్వారా పవిత్రులుగా అవుతున్నాం. పరిశుద్ధత ద్వారా రెండోది ఏమవుతుంది? లోపము లేని వారిగా చేసి పరిశుద్ధులుగా ఉంచి మనల్ని ప్రభువుని ఆరాధించే వారికి ప్రభు సిద్ధపరుస్తాడు. దాని కొరకై, అలా మనం చేయడం కొరకై యేసు ప్రభు వారు పరలోకం వీడి భూమి మీదకి దిగి వచ్చాడు. పరలోకం నుండి ఎందుకు దిగి వచ్చాడంటే మనలో లోపము లేని వారుగా పరిశుద్ధులుగా చేసి, లోపాన్ని తీసేసి లోపం లేని వారుగా ఉంచి పరిశుద్ధులుగా చేసి ప్రభువుని ఆరాధించి బిడ్డలుగా చేయడం కొరకై పరిశుద్ధుడు పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చాడు పరిశుద్ధుడు. ఇది రెండో మాట. మూడో విషయం చూడండి. దేవుని యొక్క వాక్యం చూస్తున్నది అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండో పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం. మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందుము. చాలా. కాబట్టి ఇక్కడ రాయబడిన మరొక మాట ఏంటంటే పరిశుద్ధత ద్వారా మొదట ప్రభు ఏమిస్తున్నాడు? మర్చిపోయారా? పరిశుద్ధత ద్వారా మొదటగా ప్రభు ఏమిస్తున్నాడు? చెప్పండి అమ్మ, ముంగట ఉండవారు చెప్పండి. మర్చిపోయారు, మీరు చెప్పండి అన్న. పొరపాటు. పరిశుద్ధత ద్వారా మొట్టమొదటిగా పవిత్రులుగా చేసుకుంటున్నాం, పవిత్రులుగా అవుతుంది. రెండు, పరిశుద్ధత ద్వారా ఏమవుతుంది? చెప్పండి. అది కూడా మర్చిపోయారా? ఇప్పుడే చెప్పిన మాట, లోపము లేని వారిగా. నేను చెప్తే ఒక మాట అండి, మీరు బాధపడద్దు. దేవుని మందిరంలో ఉన్నప్పుడు మన మనసు దేవుని మీదే ఉండాలి. దేహాలు ఎక్కడుండి ఆత్మ ఎక్కడెక్కడో తిరిగి రాకుండా, మన ఆత్మ దేవుని మీద కేంద్రీకృతమైనప్పుడు, మన ఆత్మ మన దృష్టి దేవుని మీద ఉన్నప్పుడు చెప్పే ప్రతి మాట ఉదయం అనే పలక మీద రాయబడుతూ వచ్చేది. ఎక్కడ రాయబడుతుంది? ఉదయం అనే పలక మీద. మనం సరిగ్గా వినటం లేదంటే అర్థం ఏంటి తెలుసా? నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు కరెక్ట్ సమాధానం చెప్పండి. ఒకటికి వెళ్తాం. ఈరోజు స్పెషల్ కాబట్టి స్పెషల్గానే ఉంటుంది. చెప్పండి, ఒక మాట చెప్పమంటారా? ఒక మనిషికి చెవులు ఉండయా లేవా? రెండు చెవులు. మీ చెవులు చూసుకోండి, ఒకసారి కొట్టుకుని చూడండి, ఉండయా లేవు? ఉండయా? ఉండవాళ్ళు చేతులు ఎత్తండి. ఏంటి మీకు లేవా రెండు చెవులు? రెండు చెవులు ఉండవాళ్ళు చేతులు ఎత్తమన్నా నేను. నా మాట మీకు అర్థమవుతుందో లేదు? రెండు చెవులు కలిగిన వారు చేతులు ఎత్తండి. ఏంటమ్మా మీకు లేదా? యవనస్తులు ఏంటి కూడా సిగ్గుపడతారేంటి?
ఉందా అందరికీ? ఓకే. ఒకసారి మీ చెవిలో కూడా చేయి పెట్టుకుంటే అవతలేపుకి వెళ్ళిద్దా, అక్కడే ఉంటుందా ఏలు? చెవిలో ఏలు పెట్టుకోండి. ఈ చెవి నుండి అవతలేపుకి వెళ్తుందా, ఇక్కడ ఆగిపోతుందా చేలు? పెట్టుకొని చెప్పండి, మీరు ఊరనే చెప్పొద్దు. చెవిలో ఏలు పెట్టుకోండి. ఈ ఏలు అవతల వైపుకి వెళ్తుంది, ఇంకో చెవిలోకి వెళ్తుందా లేదా? ఎందుకు వెళ్ళదు? కానీ క్రైస్తవులకు వెళ్ళిపోయింది. క్రైస్తవులకి చెవులు ఎలా ఉంటుంది తెలుసా? ఇటు పక్కన ఉంటే అటు పక్కన రంధ్రం ఉండేది. ఏముంటుంది? రంధ్రం, ఒక హోల్ ఉంది. ఎందుకు? ఈ చెవితో వింటాం, ఈ చెవితో వదిలేస్తాం. ఇటు నుండి వెళ్తుంది వాక్యం, ఇటు నుంచి బయటికి వెళ్ళిపోతుంది. చాలా మంది క్రైస్తవులు అలాగే ఉంటారు. నవ్వుకోవడం కాదు, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. సిగ్గుచేటి మనకి దేవుని వాక్యం వింటూ అది జ్ఞాపకం లేదంటే అవమానకరమైనటువంటి జీవితం ఇది. దేవుని వాక్యం చాలా విలువైనది. విలువైన దేవుని వాక్యాన్ని ఈ చెవితో విని చెవితో విడుదల చేస్తున్నామంటే, విడిపించేస్తున్నామంటే, పోగొట్టుకున్నామంటే సిగ్గుచేటు కాదు? ఎందుకు మందిరానికి వచ్చింది? ఎందుకు దేవుని సన్నిధికి వచ్చింది? వాక్యం విని హృదయంలో పెట్టుకోవడానికి. ఎందుకు? వాక్యం విని హృదయంలో పెట్టుకోవడానికి. మొదటగా ప్రభు పరిశుద్ధుడికి ఎందుకు దిగి వచ్చాడు పరలోకం నుండి? పవిత్రులుగా చేయడం. 2 పరిశుద్ధుడికి ఎందుకు దిగి వచ్చాడు పరలోకం నుండి? లోపం లేని వారు చేయడం. 3 పరిశుద్ధుడిగా పరలోకం నుండి ఎందుకు దిగి వచ్చాడు తెలుసా? కల్ముషాన్ని కడిగి వేయటానికి. ఎందుకు? కల్ముషం లేని వారుగా. మనుషుల్లో కల్ముషం ఏదైతే ఉందో, ఏదైతే కల్ముషంగా ఉంటూ వస్తుందో, కల్ముషం అంటే అర్థం ఏంటి? కాలుష్యం గురించి ఆలోచిద్దాం. కాలుష్యం అంటే అర్థం ఏంటి? కాలుష్యం ద్వారా మనుషుడికి ఏమొస్తుంది చెప్పండి అక్క, చెప్పండి, బాగా చెబుతున్నారు. కల్ముషం ద్వారా ఏమొస్తుంది మానవుడికి? ఆరోగ్యం, ఇంకా అనారోగ్యం అనవచ్చు, ఇంకా వ్యాధులు వస్తున్నాయి, ఇంకా చాలా రకాలు రోగంలోనే అన్నీ ఉంటాయి. ఒక కల్ముషం మానవుల్లో అంటే కలుషితం అవటం ద్వారా, లేదంటే కల్ముషమైన పొగరాటం ద్వారా కానీ ఏమవుతుంది మానవుడికి? వ్యాధులు సంప్రాప్తవుతూ వస్తుంది. రావటం ద్వారా ఏం జరుగుతుంది మానవుడికి? అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం ద్వారా రావటం ద్వారా ఏమవుతుంది? పరవాసిని జగమును పాడబడాల్సి వస్తుంది. పాడబడిన తర్వాత ఏం చేస్తున్నాము? మన్నైనది వెనకడం వల్లే మరలా భూమి చేరినని అప్పగిస్తున్నాం. మరలా ఏం చేస్తున్నాము? ఇంటికి వచ్చి జ్ఞాపకార్థ గుడికి పెట్టుకుంటున్నాం. ఒక కల్ముషమైనది మనలోకి రావటం ద్వారా ఎంత తతంగం జరుగుతుందో ఆలోచించండి. చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మానవుల్లోకి కల్ముషమైన జీవితం వస్తే అది ఎక్కడికి వస్తుందో తెలుసా? ఇర్మియా గ్రంథం 17:9 రాయబడుతూ వచ్చింది. హృదయం అన్నింటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. కల్ముషం ఎక్కడ ఉంటుందంటే మానవుని యొక్క హృదయంలో కూరుకుపోయి ఉంటుంది. మానవుని యొక్క హృదయంలో కూరుకుపోయిన కల్ముషాన్ని బట్టి మానవుడికి వ్యాధి వస్తుంది. మానవుడికి ఏమొస్తుంది? వ్యాధి. ఈ వ్యాధి ద్వారా మానవుని యొక్క జీవితం కృషించిపోతుంది కానీ అభివృద్ధి అవట్లా. ఏమవుతుంది? కృషించిపోతుంది. 12 సంవత్సరాల నుంచి అనారోగ్యం ఉందంటే ఎలా ఉందామే? ఎలా ఉంది? 12 సంవత్సరాల నుంచి భోజనం తింటున్నా ఈ దేహానికి వంట పడుతుందా? దేహానికి ఇముడుతుందా? దేహానికి పడుతుందా? లేదు. ఎందుకని లేదంటే 12 సంవత్సరాల తనలో ఉన్న వ్యాధి తను కృంగదీసింది. మానవుల్లో కళ్ళుమూషం ఉంటే మానవుడు కృంగిపోతాడు, అభివృద్ధి అవ్వలేడు. అర్థమవుతుందండి? తద్వారా నష్టం, ప్రాణహాని మనం తెచ్చుకుంటాం. ప్రాణానికే నష్టం, ముప్పు తెచ్చుకునే వారు ఉంటాం. ఒక కల్ముషాన్ని బట్టి మనం ప్రాణం ముప్పు తెచ్చుకునే స్థితిలో ఉన్నప్పుడు పరిశుద్ధుడు పరలోకం నుండి దిగి భూమి మీదకి వచ్చి మానవుడు ఉన్న కల్ముషాలంతటినీ కడిగివేస్తున్నాడు. కడిగేం చేస్తున్నాడు? పరిశుద్ధత ద్వారానే కల్ముషం కడిగివేయబడుతుంది. ఆయన పరిశుద్ధతగా ఉన్నాడు. తన పరిశుద్ధత ద్వారా ఏం చేస్తున్నాడు? మనలో ఉన్న కల్ముషాలంతటిని కూడా కడిగివేస్తున్నాడు. ఆయన ఎవరక్కడ నిద్రపోతున్నారు? ఆయన పరిశుద్ధుడిగా ఉండటం ద్వారా, ఆయన పరిశుద్ధుడికి లోకానికి రావటం ద్వారా, ఆయన పరిశుద్ధుడికి లోకానికి జన్మించడం ద్వారా మనల్ని పవిత్రులుగా చేస్తున్నాడు. మనలో ఉన్నటువంటి అనింద్యమైన జీవితాన్ని తీసివేసి లోపం లేని జీవితాన్ని ఇస్తున్నాడు. ఇంకా ఆయన పరిశుద్ధుడికి లోకానికి రావటం ద్వారా మనలో ఉన్న కల్ముషాన్ని కడిగివేసి పరిశుద్ధులుగా చేస్తున్నాడు. ఇది 3వ మాట. 4వ విషయం చూడాలండి. 4వ మాటను చూసినట్లయితే పరిశుద్ధత ద్వారా మనకేం జరుగుతుంది? దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి
అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధత లేదు నిలకడగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును. పరిశుద్ధత ద్వారా వాటిది జాగ్రత్త వినండి. పెద్ద మొట్టమొదటి పరిశుద్ధత ద్వారా ఏం జరుగుతుంది? పవిత్రులుగా చేయబడతాం. 2 పరిశుద్ధత ద్వారా లోపం లేని వరకు చేయబడతాం. 3 పరిశుద్ధత ద్వారా కల్మషం లేని వరకు చేయబడతాం. 4 పరిశుద్ధత ద్వారా ఏం జరుగుతుందంటే రక్షించబడుతున్నాం. ఏం చేయబడుతున్నాం? రక్షించబడతాం. తన పరిశుద్ధత ద్వారా మనం రక్షించబడతాం. దేని నుండి రక్షించబడుతున్నాం? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం. దేని నుండి మనం రక్షించబడుతున్నాము? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును అవిశ్వాసును అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను ఎక్కడి నుండి? ఒక అక్క ఇట్లాగే చదువుతూ ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదవమంటే ప్రతిసారి వాక్యం ఫస్ట్ ఆమె చదివేది. ఆ రోజు చదవతల ఆ మాట చెప్పినప్పుడు ఎందుకు చదవట్లేదనే నేను డౌట్ వచ్చింది. తర్వాత నేను అడిగా, కూడికి అయిపోయిన తర్వాత అక్క అన్నీ ఫస్ట్ నువ్వే చదువుతావు, ప్రకటన గ్రంథం 21వ 8వ వచనం చదవమంటే ఎందుకు చదవలేదంటే, అన్న అక్కడ పిరికివారని రాసి ఉంది కదా, అందుకే చదవలేదు. ఏమంటుంది? అక్కడ పిరికివారని రాసి ఉందన్న, అందుకే నేను చదవలేదు అంటుంది. అంటే ఆమె పిరికితనంతో ఉంటుంది అంట. నేను పిరికిదాన్ని కాబట్టి దాన్ని చదవలేకపోయానంటుంది. అది నా గురించే మాట్లాడినట్టుంది, అది నన్నే దర్శించినట్టుంది, అది నాతోనే మాట్లాడినట్టుంది, అది నా హృదయాన్ని దర్శించినట్టుంది. నేను పిరికిదాన్ని అని చెబుతుంది, నువ్వు పిరికిదాని అని చెబుతుంది, అందుకే నేను చదవలేదన్నా. మంచిదాని పక్క ఉండదు ఒప్పుకున్నావు అనుకో. బైబిల్ చెప్పే మాట ఏంటంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది పరిశుద్ధత ద్వారా, ప్రభువుకున్న పరిశుద్ధత ద్వారా ఏం జరుగుతుందంటే రక్షించబడుతున్నాం. మనం ఏం చేయబడుతున్నాం? రక్షించబడుతున్నాం. ఎక్కడి నుండి? 2వ మరణం నుండి. ఎక్కడి నుండి? పిరికితనము, అవిశ్వాసము, అసహ్యమైన జీవితం నుండి, ఇంకా అబద్ధాల నుండి, ఇంకా వ్యభిచారం జీవితం నుండి, ఇంకా అవి మైకులో చెప్పకూడదు. ఇంకా వీటన్నిటి నుండి మనం ఏం చేయబడుతున్నాం? తప్పించబడి రక్షించబడుతున్నాం. అబద్ధాన్ని బట్టి వచ్చే 2వ మరణం, ఇంకా అసహ్యమైన కార్యాలు బట్టి వచ్చే 2వ మరణం, మోసాన్ని బట్టి వచ్చే 2వ మరణం, వ్యభిచారాన్ని బట్టి వచ్చే 2వ మరణం, అబద్ధాన్ని బట్టి వచ్చే 2వ మరణం. ఈ 2వ మరణం నుండి ఏం చేయబడుతున్నాం? మనం రక్షించబడుతున్నాం. ఎక్కడి నుండి? 2వ మరణం నుండి. 2వ మరణం అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువు ఈ లోకానికి దిగి పరిశుద్ధుడిగా ఎందుకు వచ్చాడు తెలుసా? దేహానికి చావు ఉంది, ఎవరి దేహానికైనా చావే. దేహంలో ఉన్న ఆత్మకి చావు ఉండకోకుండా ఉండటం కొరకు, దేహంలో ఉన్న ఆత్మని రక్షించడం కొరకు ఈ లోకానికి పరిశుద్ధుడిగా యేసు ప్రభువు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చాడు? ఈ దేహంలో ఉన్న ఆత్మ కల్ముషమైనది ఉండకోకుండా, అపవిత్రమైనది ఉండకోకుండా, ఇంకా కోల్పోయి నష్టపోయేది ఉండకోకుండా పరిశుద్ధమైన ఆత్మగా చేయడం కొరకు యేసు ప్రభువు ఈ లోకానికి పరిశుద్ధుడిగా దిగి వచ్చాడు. దిగి వచ్చి ఎలా వస్తుందో మనకు మరణము? దేని ద్వారా వస్తుంది మనకు మరణము? 21:8 దేని ద్వారా వస్తుంది? పిరికితనం ద్వారా మరణం వస్తుంది. 2 అవిశ్వాసం ద్వారా మరణం వస్తుంది. 3 అసహ్యమైన కార్యాలు బట్టి మరణం వస్తుంది. 4 నరహత్య చేయటాన్ని బట్టి 2వ మరణం వస్తుంది. 5 వ్యభిచారాన్ని బట్టి 2వ మరణం వస్తుంది. 6 7 8 అబద్ధాన్ని బట్టి మనకు 2వ మరణం. ఈ అబద్ధము, అసహ్యమైన కార్యాలు, అవిశ్వాసము,
పిరికితనము, వీటన్నిటిని బట్టి మనకు వచ్చే మరణం, రెండో మరణం ఉంది. దాని నుండి రక్షించడానికి యేసుప్రభు పరిశుద్ధుడికి ఈ లోకానికి దిగి వచ్చి, దేని నుండి 8 ఆలోచన నుండి, 8 అనుభవాన్ని బట్టి వచ్చే మరణం నుండి తప్పించడానికి, ఆ మరణం నుండి తప్పించి వారిని రక్షించడానికి యేసుప్రభు పరిశుద్ధుడికి ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రభు పరిశుద్ధుడిగా ఎందుకు దిగి వచ్చాడంటే, పరలోకం నుండి పరిశుద్ధుడికి ఎందుకు వచ్చాడంటే మన ఆత్మని రక్షించడానికి. ఎందుకు? మన ఆత్మని రక్షించడానికి. మన ఆత్మ ఎలా చనిపోతుంది? పిరికితనాన్ని బట్టి చచ్చిపోతుంది, పిరికితనాన్ని బట్టి మరణానికి వెళ్ళిపోతుంది, అబద్ధాలు బట్టి మరణానికి వెళ్ళిపోతుంది, అసహ్యమైన కార్యాలను బట్టి మరణానికి వెళ్ళిపోతుంది, నరహత్యను బట్టి మరణానికి వెళ్ళిపోతుంది, వ్యభిచారాలను బట్టి మరణానికి వెళ్ళిపోతుంది. ఏ మిగతా వాళ్ళు ఉంటారు ఆ సంగతి తర్వాత చూద్దాం. వీటన్నిటి బట్టి ఏమవుతుంది? మరణము, నరకం, ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. నరకానికి వెళ్ళిపోయి ఈ ఆత్మని తిరిగి కాపాడుకోవడానికి, తిరిగి రక్షించుకోవడానికి, రెండో మరణం నుండి మనుషుని యొక్క ఆత్మని కాపాడుకోవడానికి పరిశుద్ధుడిగా ఆయనే పరలోకం వీడి భూమి మీదకి నరవతారిగా వచ్చి, సత్రంలో జన్మించబడి, పశువుల పాకలో పెట్టబడి, మానవుడిగా నరవతారికి లోకానికి జన్మించి, పరిశుద్ధుడికి లోకానికి వచ్చి తన పరిశుద్ధతను బట్టి మానవుని రక్షిస్తున్నాడు, మానవుని యొక్క ఆత్మని రక్షిస్తున్నాడు. అందుకే బైబిల్ ఉంది, మన్ను అనేది వెనకటి వల్లే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన. ఎందుకు ఆత్మని రక్షించడానికి వచ్చాడంటే, ఈ ఆత్మ దేవుడిచ్చింది. ఈ శరీరం ఎలాంటిది? మట్టి నుండి తీయబడింది, మన్ను నుండి తీయబడింది. కాబట్టి మరలా ఏమవుతుంది? షెల్ఫ్లో పెట్టబడుతుంది. అంతేనా? ఏమవుతుంది? బ్యాంక్ లాకర్లో పెట్టబడుతుంది. అంతేనా? బీరువా లాకర్లో పెట్టబడుతుంది. అంతేనా? చనిపోయిన తర్వాత సంగతి లేదు. ఎక్కడ పెట్టబడుతుంది? ఈ శరీరం మొట్టమొదటిగా శరీరం నుంచి ఆత్మ వేరైనప్పుడు మొట్టమొదటిగా ఫ్రీజర్లోకి వెళ్ళింది, కొంతసేపు కూల్గా ఉండింది. తర్వాత ఏం చేసింది? ఇక వెళ్ళాల్సిన ప్రదేశానికి వెళ్ళిపోయింది. మన్నైనది వెనకటి వల్లే మరలా భూమికి చేరును. ఈ దేహము మనం అందంగా చూసుకునే దేహం, బ్యూటీ పార్లర్తో అలంకరించుకునే దేహం, నెయిల్ పాలిష్తో అలంకరించుకునే దేహం, ఇంకా మెహందీతో అలంకరించుకునే దేహం, లిప్టిక్తో అలంకరించుకునే దేహం, ఇంకా అసభ్యకరమైన వస్త్రాలతో అసభ్యకరమైన వస్త్రాలతో అలంకరించుకునే ఈ దేహం ఒక దినాన మొన్నే తిరిగి మన్నుగానే వెళ్ళిపోతుంది. కానీ దీన్ని మట్టి నుండి తీసేమిచ్చాడు, దీనిలోకి ప్రభు తన ఆత్మను ఉంచుతూ వచ్చాడు. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మట్టి నుండి తీయబడిన మట్టిలోకి వెళ్ళిపోతుంది. దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? దేవుని దగ్గర నుంచి తీయబడిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? వాని క్రియల చొప్పున ఆత్మ సరైన విధాన్ని భూమి మీద జీవించినప్పుడు దానికి ఏముంది? తీర్పు ఉంది. ఆ తీర్పు నుండి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారే పరలోకం వీడి నరవతారిగా మానవుడిగా పరలోకం నుండి ఈ లోకానికి పరిశుద్ధుడిగా దిగి వచ్చాడు. దిగి వచ్చి మానవుని యొక్క ఆత్మని రక్షించుకుంటున్నాడు. ఇది ఎన్నమాట? చెప్పండి, ఎన్నమాట ఇది? 4 5 4 5 5 కాదక్క, మీరు పాయింట్ అయిపోయినాయి అనుకున్నా నేను మళ్ళీ తీసుకుంటా, పాస్ చేయొద్దు. ఎన్నమాట ఇది? 4. మొదటిగా మీకు గుర్తుంటాను, మొట్టమొదటిగా పరలోకం నుండి ప్రభు పరిశుద్ధుడు దిగి వచ్చి ఏం చేస్తున్నాడు? తన పరిశుద్ధత ద్వారా పవిత్రంగా చేస్తున్నాడు. 2 తన పరిశుద్ధత ద్వారా లోపం లేనివాడు చేస్తున్నాడు. 3 తన పరిశుద్ధత ద్వారా కల్మషం లేనివాడు చేస్తున్నాడు. 4 తన పరిశుద్ధత ద్వారా ఆత్మని రక్షిస్తున్నాడు. నా 2వ వర్ణం కనుకోకుండా 5 తన పరిశుద్ధత ద్వారా ఏం చేస్తున్నాడంటే, మీరు తొందరపడుతున్నారు కాబట్టి త్వరగా ముగించేద్దామండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. మీలో ప్రతివాడును దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లా కాపాడుకునే వాళ్ళు అది ఎరిగి ఉండటే. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి పరిశుద్ధుడిగా ఎందుకు వచ్చాడంటే,
దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. ఎందుకు వచ్చాడు? అదే మనం కూడా చదువుకుంది యోహాను సువార్త 6:38లో. నేను నా ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలా, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. పరిశుద్ధులు ఏం చేస్తారు తెలుసా? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడు. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుని చిత్తం అంటే అర్థమేంటి? చిత్తం అంటే ఆ మాటకు అర్థమేంటి? చిత్తము అంటే అర్థమేంటి? చెప్పండి, పర్లేదు. ఇంకా దేవుని చిత్తం అంటే అర్థం ఏంటంటే ఇష్టమే. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడు? దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. మనం పరిశుద్ధులుగా చేయబడినప్పుడు మనం ఏం చేయాలా? పరిశుద్ధత ద్వారా మనకేం జరుగుతుంది? మనకి దేవుని ఇష్టాన్ని మనం నెరవేరుస్తున్నాం. ఒకప్పుడు పరిశుద్ధత లేనప్పుడు దేవునికి ఇష్టలుగా మనం లేం. పరిశుద్ధత లేనప్పుడు దేవునికి ఇష్టమైన వారుగా మనం లేం. దేవుని చిత్తాన్ని చేసేవారుగా లేం. దేవుని ఉద్దేశాలు చేసేవారుగా లేం. దేవుని కోరికలు నెరవేర్చేవారుగా లేం. దేవుని ప్రణాళిక నెరవేర్చేవారుగా లేం. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం వీడి మనిషిగా నరవతారుగా పరలోకం నుండి భూమి మీదకి దిగివచ్చి పరిశుద్ధుడికి లోకానికి దిగివచ్చి తన పరిశుద్ధతను మనకి ఇవ్వడం ద్వారా, పరిశుద్ధత ద్వారా ఏం జరుగుతుందంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు ఉంటున్నాం. ఏం చేయబడుతున్నాం? దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు ఉంటున్నాం. ఈరోజు మనం దేవుని ప్రభు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పరిశుద్ధులుగా చేయబడ్డామంటే దేనికి కారణం? అది చెప్పండి. మనం పరిశుద్ధులుగా ఎందుకు చేయబడ్డాం? ఎందుకు చేయబడ్డామో తెలియకోకుండానే మందిరానికి వచ్చాం. ఎందుకు చేయబడ్డామో తెలియకోకుండానే దేవుని ఆరాధిస్తున్నాం. ఎందుకు దేవుని చిత్తం ఏంటో తెలియకుండా దేవుని కనపరుస్తున్నాం. విచిత్రమైన విశ్వాసులు మనం. ఎందుకు? పరిశుద్ధత ఎందుకు ఇచ్చాడు? దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చడానికి. ఎందుకు? దేవుని ఇష్టాన్ని, దేవుని కోరికల్ని, దేవుని ఆశల్ని, దేవుని ఉద్దేశాల్ని నెరవేర్చుకోవడానికి మనకు పరిశుద్ధతని ఇచ్చాడు ప్రభు. ఎందుకు ఇచ్చాడు? దేవుని ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి. అదే దేవుని చిత్తం. మత్తయి సువార్త, లూకా సువార్తలు మీరు చదివినట్టయితే యేసు ప్రభువారు ఒక మాట అంటాడు సిలువకి ఎక్కబోయే మొదట, తండ్రి నా ఇష్టం నేను నెరవేర్చుకోవడానికి రాలా, నీ చిత్తమే సిద్ధించును గాక. నీ చిత్తమే నెరవేర్చుకో అంటే నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోను, నీ ఇష్టాన్నే నెరవేర్చుకో. కాబట్టి దేవుని వాక్యం చెప్పేటటువంటి మాట ఏంటంటే దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చడానికి లోకానికి వచ్చి మరొక మాట చూద్దామండి. దేవుని వాక్యం నుండి ఆరాధనలో ప్రవేశించడం మరొక మాట చూద్దామండి. 6వ మాట అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22 వచ్చింది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22 వచ్చింది. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు ద్వారా వాటి అంతం మరణం. చాలా కాబట్టి దేవుని వాక్యం ఏంటంటే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22 వచ్చిన ప్రకారం పరిశుద్ధత ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? నిత్య జీవాన్ని పొందుతున్నాం. ఏం పొందుతున్నాం? నిత్య జీవం. ఒక పరిశుద్ధత మనకు ఉండటం ద్వారా, పరిశుద్ధత కలిగి మనం జీవించడం ద్వారా నిత్య జీవాన్ని మనం పొందుతున్నాం. ఏం పొందుతున్నాం? ఆ రోజున పరిశుద్ధత ద్వారా నిత్య జీవాన్ని. ఈరోజు మనకు పరిశుద్ధత ఉందంటే, ఈరోజు మనం పరిశుద్ధత కలిగి జీవిస్తున్నామంటే అది నిత్య జీవం పొందడానికి కారణమైనటువంటిది. పరిశుద్ధత ద్వారా మొదట ఏం జరుగుతుంది? పరిశుద్ధత ద్వారా పవిత్రంగా చేయబడతాం. 2 పరిశుద్ధత ద్వారా లోపం లేని వర్గం. 3 పరిశుద్ధత ద్వారా కల్మషం లేని వర్గం. 4 పరిశుద్ధత ద్వారా చెప్పండి రక్షించబడతాం, ఆత్మ రక్షించబడతాం. 5 పరిశుద్ధత ద్వారా దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నాం, చిత్తం. ఈ 6 పరిశుద్ధత ద్వారా నిత్య జీవాన్ని పొందుతున్నాం. ఏం జరుగుతుంది? నిత్య జీవం. ఒక పరిశుద్ధత మనం పొందడం ద్వారా, పరిశుద్ధత ప్రభు మనకి ఇవ్వటం ద్వారా, పరిశుద్ధత ద్వారా ఏం జరుగుతుంది? నిత్య జీవాన్ని మనం పొందుతున్నాం. ఈరోజు మనకు పరిశుద్ధత లేకపోతే నిత్య జీవం అన్నది, పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. అంటే నిత్య జీవం లేదు పాపాన్ని బట్టి. కానీ పరిశుద్ధత ద్వారా ఏముంది? నిత్య జీవం. కాబట్టి ఇది 6వ మాట. 7వ పరిశుద్ధత ద్వారా ఏముందంటే రండి చూద్దామండి. 7వ మాట అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14 వచ్చింది.
అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుట ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభుని. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, పరిశుద్ధత ద్వారా 7వదిగా మనకి ఏం చేయబడుతుందంటే ప్రభువును చూసే ధన్యత ఇస్తున్నాడు. ఏం జరుగుతుంది? ప్రభువును చూడగలుగుతున్నాం. ఈరోజు మనకు పరిశుద్ధత వచ్చిందంటే, ఈరోజు మనం పరిశుద్ధులుగా ఉంటామంటే, ఈరోజు ప్రభు రక్తం ద్వారా పరిశుద్ధులుగా చేయబడుతూ వచ్చామంటే దేవుణ్ణి చూసే ధన్యత మనకు వస్తుంది. ఏమొస్తుంది? దేవుని చూడగలుగుతాం. పరిశుద్ధత లేకుండా ఎవడను దేవుని చూడలేడంటే అర్థం ఏంటి? ఈరోజు మనం పరిశుద్ధులుగా అయ్యామంటే కారణం ఏంటంటే అది ప్రభు ద్వారానే. ప్రభు పరలోకం వీడి భూమి మీదకి రావటం ద్వారా, పరలోకం నుండి భూమి మీదకి వచ్చి పరిశుద్ధులుగా ఉండటం ద్వారా ఏం జరుగుతుంది? మనకు పరిశుద్ధత ఇస్తున్నాడు. పరిశుద్ధత మనకి ఇవ్వటం ద్వారా, పరిశుద్ధత ద్వారా మనకేం జరుగుతుంది? దేవుణ్ణి చూసే ధన్యత ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఏం చూస్తున్నాం? దేవుణ్ణి. సినిమాలు కాదు, టీవీలు కాదు, సీరియల్స్ కాదు, లోకాన్ని కాదు. ఏం చూస్తున్నాం? పరిశుద్ధత ద్వారా దేవుణ్ణి చూసే ధన్యత ప్రభు అనుగ్రహిస్తున్నాడు. చూడండి ఎంత అద్భుతమైన ఆలోచన. ఆయన పరలోకం నుండి దిగి వచ్చింది దేనికి? పరిశుద్ధుడికి ఎందుకు దిగి వచ్చాడు? ఆయన పరలోకం నుండి పరిశుద్ధుడికి ఎందుకు దిగి వచ్చాడు? మనము దేవుణ్ణి చూసే పరిశుద్ధులుగా ఉండడం కొరకు. మనల్ని పరిశుద్ధులుగా చేస్తే మనం దేవుణ్ణి చూడగలుగుతాం. కాబట్టి దేవుణ్ణి చూసేటటువంటి పరిశుద్ధులుగా చేయటం కొరకు ప్రభు దిగి వచ్చాడు. అందుకే మొదటి చదివాం కీర్తన 51:5, మేము పాపంలోనే పుట్టిన వాడు నేను అంటున్నాడు దావీదు. పాపంలో పుట్టిన మనం దేవుణ్ణి చూడలేని స్థితిలో ఉన్నప్పుడు, దేవుని చూడలేకుండా ఉన్నప్పుడు, దేవుని చూడకోకుండా ఉన్నప్పుడు దేవుని కుమారుడు ఈ లోకాన్ని దిగి వచ్చి దేవుని చూడలేని మానవుల్ని దేవుని చూసే మానవుడిగా సిద్ధపరచడం కొరకు, దేవుని చూసే ధన్యత ఇవ్వటం కొరకై పరిశుద్ధుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. పరలోకం నుండి ప్రభు దిగి వచ్చి మానవుడు పరిశుద్ధుడైన దేవుని ముఖాముఖిగా చూసే ధన్యత ఇవ్వటం కొరకై, అలా చూసే అనుభవం నడిపించడం కొరకై ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. కాబట్టి 7 విషయాలు చెప్పబడి, మొదటిగా ప్రభు పరలోకం నుండి ఎందుకు దిగి వచ్చాడు? మొట్టమొదటిగా పవిత్రంగా చేయడానికి. 2 పరలోకం నుండి ఎందుకు దిగి వచ్చాడు? లోపం లేని వారికి చేయడానికి. 3 పరలోకం నుండి పరిశుద్ధుడు ఎందుకు దిగి వచ్చాడు? వాస్తవానికి మీరు చెప్పుకుంటే వెళ్తున్నారు కానీ పరిశుద్ధులుగా చేయడానికి దిగి వచ్చాడు. పరలోకం నుండి ఎందుకు దిగి వచ్చాడు? పరిశుద్ధుడిగా, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి. మనల్ని పరిశుద్ధులుగా చేయడం ద్వారా ఏం జరుగుతుంది? మొదటిగా పవిత్రులుగా ఉంటున్నాం, 2 లోపం లేని వారు ఉంటున్నాం, 3 రక్షించబడుతున్నాం, ఆత్మ రక్షించబడుతున్నాం. అంతేనా? 3 కల్ముషం లేని వరకు ఉంటాం, 4 ఆత్మ రక్షించబడుతున్నాం, 5 పరిశుద్ధత కలిగి ఉండటం ద్వారా ఏం జరుగుతుంది? దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నాం, 6 పరిశుద్ధత కలిగి ఉండటం ద్వారా నిత్య జీవాన్ని పొందుతున్నాం, 7 పరిశుద్ధత కలిగి ఉండటం ద్వారా నిత్యత్వంలో ఉన్న దేవుని చూసే ధన్యత వస్తుంది. చూడండి ఎంత గొప్పవాడు ప్రభు. పవిత్రులుగా, ఇంకా లోపం లేని వారిగా, ఇంకా కల్ముషం లేని వారిగా, ఆత్మను రక్షిస్తూ, ఇంకా 5వ మాట దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ, ఇంకా నిత్య జీవాన్ని ఇస్తూ, ఇంకా నిత్యత్వంలో ఉన్న దేవుని చూసే ధన్యత ప్రభు ఇవ్వటం కొరకే పరలోకం నుండి ఈ లోకానికి దిగి వచ్చాడు ప్రభు. అర్థమవుతుందండి? క్రిస్మస్ అంటే మన ఇంటి ముంగట స్టారు, ఇంటి లోపల యేసు ప్రభు ఫోటో, సిలువ, ఒక చెట్టు, దానికి ఉండేటటువంటి కరెంటు లైట్లు కాదు. అర్థమవుతుందండి? క్రిస్మస్ అంటే నేను నిన్న కూడా చెబుతూ వచ్చా, ఇప్పటికే చాలామంది పశువులతోటి చేస్తారు, పశువులు బాగా చేస్తారు చిన్నగా. ఇప్పటికే దాంట్లో గడ్డి పెడతారు. ప్రభువారు ఉన్నటువంటి పొత్తిళ్ళలో అక్కడ ఉన్న గడ్డి పోయింది, అప్పటికే అది పోయింది, ఆ తొట్టిలో అయిపోయింది, ఆ పశువుల బాగా కూలిపోయే ఉండిద్ది. ఇంకా మనం పశువుల బాగానే చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు ప్రభు పరిశుద్ధత పశువుల పాకని కాదు, హృదయం అనే పాకలోకి వచ్చి పరిశుద్ధత ఇస్తున్నాడు. ఎవరైతే హృదయం లోపలికి ప్రభు వచ్చాడో, వచ్చి మనకు ఏదైతే పరిశుద్ధతనిచ్చాడో ఆ పరిశుద్ధతను బట్టి ప్రభుని ఏం చేయాలా? ఆరాధన చేయాలి. ప్రభు మనకిచ్చిన పరిశుద్ధత ద్వారా 7 అంతల ఆశీర్వాదాన్ని మనం పొందుతున్నాం. ఆ 7 అంతల ఆశీర్వాదాన్ని మనం కలిగిన వారమై ప్రభుని ఏం చేద్దాం? ఆరాధన చేద్దాం. ఎందుకంటే ఆయన పరిశుద్ధత ఇవ్వడానికి, పాపం నుండి మానవుడికి సృష్టించిన దానికంటే కూడా
ఒక పాపికి రక్షణ ఇవ్వడం గొప్పది కాబట్టి, ఒక పాపాత్మని పరిశుద్ధులుగా చేయటం గొప్పదని ఎంచాడు కాబట్టి పరలోకం నుండి భూమి మీదకి వచ్చి పాపాత్ముడైన మానవుడిని పాపాలను తీసివేసి పరిశుద్ధులుగా చేసి పరిశుద్ధత ద్వారా 7 అంతల ఆశీర్వాదాన్ని ప్రభు ఇస్తున్నాడు. చివరికి ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే నిత్యత్వంలో ఉన్న దేవుని చూసే ధన్యత ఇస్తున్నాడు పరిశుద్ధత ద్వారా. అంత పరిశుద్ధత ఎప్పుడూ దేవుని చూడలేరు మనం. నిత్యత్వంలో దేవుని చూసే పరిశుద్ధత ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభుని ఏం చేద్దాం? ప్రభు ఇచ్చిన పరిశుద్ధతను కలిగి ప్రభుని ఏం చేద్దాం? ఆరాధన చేద్దాం. అట్టి ఆరాధన మనం చేయనట్టు ప్రభు మనకు సాయించిన కాక ఆమె. మనం అందరం నిలబడి పాడబడుకుందాం. అటు తర్వాత ఆరాధనలో ప్రవేశిద్దాం.